చూస్తున్న అందరికీ నమస్తే అండి. మనం డైలీ చెప్పుకుంటున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసుకుని మాత్రమే సొంత నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక మనం చెప్పుకున్న లెవెల్స్ ఈరోజు కూడా చాలా బాగా పనిచేశాయండి. మన లెవెల్స్ ఉపయోగించుకొని బ్రహ్మాండంగా ట్రేడ్ తీసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు చూడండి, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ అయిన తర్వాత చూడండి, మన లెవెల్ అయినటువంటి 464 ఇక్కడ సపోర్ట్ తీసుకొని చూడండి, 47,510 లెవెల్ ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకొని వీవ్యాప్ అండ్ పివట్ పాయింట్ పైన క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను. చూడండి, ఎక్సలెంట్ మూవ్ అండి. బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్స్ అన్ని దాటుకుంటూ చాలా బిగ్ క్యాండిల్ వేసిన తర్వాత 47,965 అక్కడి నుంచి రిజెక్షన్ తీసుకొని కొంత డౌన్కి వచ్చిన తర్వాత 47,377 అక్కడి నుంచి మళ్ళీ ఫుల్ బ్యాక్ తీసుకొని చూడండి, 48,111 లెవెల్ నుంచి రిజెక్షన్ తీసుకొని 47,965 48,311 మధ్యలోనే మన లెవెల్స్ రెండింటి మధ్యలోనే కన్సాలిడేషన్ అయింది. చాలాసేపు కన్సాలిడేషన్ అయిన తర్వాత ఇక 48,311 లెవెల్ నుంచి డౌన్కి వచ్చి మన లెవెల్ అయినటువంటి 47,965 దగ్గర ఆగింది. ఈరోజు ఎక్సలెంట్గా బ్యాంక్ నిఫ్టీలో మంచి పాయింట్స్ తీసుకోగలిగాం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు లెవెల్ వచ్చేసి 48,069 అండి. 48,069 అంటే ఆల్రెడీ మన లెవెల్ 48,062 మన దగ్గర ఉందండి. కాబట్టి అదే లెవెల్ సరిపోతుంది. కాకపోతే ఇంకొక లెవెల్ ఉందండి. నిన్న మీకు దాదాపుగా ఒక 5 లెవెల్స్ చెప్పాను మీకు. ఆ లెవెల్స్తో పాటు ఇంకొక లెవెల్ మర్చిపోయాను. ఆ లెవెల్ కూడా చెప్తాను, డ్రా చేసుకోండి. 48,158 నేను చెప్పలేదు, 48,158 లెవెల్, అది చేసుకోండి. తర్వాత నిఫ్టీలో ఏ విధంగా పనిచేస్తాయో చూద్దాం. చూడండి, నిఫ్టీ గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మన లెవెల్ 22,350 ఇక్కడ ఈ ఏరియా నుంచి డౌన్కి వస్తూ ఇక్కడ 22,256 చూడండి, మన లెవెల్ దగ్గర రిజెక్షన్ తీసుకొని మళ్ళా 22,350 చూడండి అక్కడ వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రిజెక్షన్, మన లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకునింది, మన లెవెల్ దగ్గర మళ్ళా రిజెక్షన్ తీసుకునింది. దాదాపు 90 పాయింట్స్ అండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. అదేవిధంగా అక్కడి నుంచి డౌన్కి వచ్చిన తర్వాత చూడండి, 22,256 లెవెల్ చూడండి. ఇక్కడ ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ ఇచ్చి, అంటే సెల్లర్స్ని అట్రాక్షన్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ చూడండి, మీకు నేను చాలాసార్లు చెప్పే ఉంటాను, ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ చూడండి. డబ్ల్యూ ప్యాటర్న్ని దాటిన తర్వాత మంచి బయింగ్ ఉంటుంది ఎప్పుడైనా. అంటే మార్కెట్ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు దాదాపు 130 పాయింట్స్ పడిన తర్వాత ఒక కింద మన లెవెల్స్ సపోర్ట్ తీసుకొని డబుల్ బాటమ్ అంటారు, డబ్ల్యూ ప్యాటర్న్ అంటారు. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ దాటిన తర్వాత బయింగ్ చేస్తే చూడండి అంత మంచి పాయింట్స్ వచ్చాయి. చూడండి, ఇటువంటి సింబల్, అంటే ఇటువంటి డబ్ల్యూ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు అన్నీ మనం చూసుకొని మన లెవెల్స్ దాటి డబ్ల్యూ ప్యాటర్న్ దాటి అన్నీ బయింగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వదలొద్దండి. చూడండి, నిన్న కూడా సేమ్ అదే విధంగా నిఫ్టీలో మంచి డబ్ల్యూ ప్యాటర్న్ చూడండి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా డబ్ల్యూ ప్యాటర్న్ చూడండి. ఇక్కడ దాటిన తర్వాత చూడండి, ఈ డబ్ల్యూ ప్యాటర్న్ దాటిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ కూడా చూడండి. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఎక్కడ దాటిందో అక్కడికి వచ్చి రీటెస్ట్ చేసి పైకి వెళ్ళింది చూడండి. ఈరోజు కూడా సేమ్ అలాగే జరిగింది. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లెవెల్ 22,256
అబోవ్ డబ్ల్యూ ప్యాటర్న్ దాటిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ ఆ లెవెల్లోనే రీటెస్ట్ చేసి పైకి వెళ్ళింది గమనించండి. ఇక నిఫ్టీలో ఈరోజు లెవెల్ వచ్చేసి 22,480 అండి. 22,480. అదేనండి. ఓకే అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ ఒక విన్నపం అండి, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొంతమందికి షేర్ అండ్ లైక్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ.